జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అని అతనికి సంబంధించిన ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒక మహిళతో ఉన్నటువంటి ఒక వీడియో. అయితే దీన్ని వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. దీని గురించి అందులో ఆ మహిళ అయితే కూడా బయటకు వచ్చి ఇదంతా ఫేక్ అని కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇది ఫేకా కాదా అనేది ఎలాగా దీన్ని మనం తెలుసుకుంటాం? అసలు దీని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి సార్? మామూలుగా గతంలో కూడా మనం అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, దువ్వాడ శ్రీనివాసు, మాధురి విషయం కావచ్చు, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కావచ్చు, అంతకుముందు గోరంట్ల మాధవ్ ఒక న్యూడ్ కాల్ కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చాయి. దాని ఫలితాలు కూడా వాళ్ళు అనుభవించారు. గోరంట్ల మాధవ్కి టికెట్ రాలేదు, ఆదిమూలం సస్పెండ్ అయ్యాడు, దువ్వాడ శ్రీనివాస్, మాధురి వాళ్ళు ఇద్దరు సస్పెండ్ అయ్యారు. ఇలాగా ఇది వాళ్ళ కెరీర్కి ఇబ్బంది కలిగించింది, పార్టీలకి నష్టం జరిగింది. ఎందుకంటే ఇటువంటి విషయాలు క్యూరియాసిటీ ఎక్కువ, జనం కూడా అవి ఎక్కువ చూస్తారు పర్సనల్ దీంట్లో. సో ఇప్పుడు మీరు అన్నట్టు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే, ఆయన ఒక స్త్రీతో ముద్దు పెడుతున్నట్టు రకరకాల సిగ్నల్స్ ఇస్తున్నట్టుగా ఉంది. ఆమె అలా చూస్తుంది. ట్రైన్లో పడుకొని ఉంది. ఆమె ట్రైన్లో పడుకొని వీడియో ఓపెన్ చేసి ఆమె ఉంది. ఇతనేమో ముద్దులు పెడుతున్నట్టు అలాగ ఆఫీస్లో ఉన్నట్టుగా ఉంది. ఈ వీడియో బయటకు వచ్చింది. దీన్ని అఫిషియల్ హ్యాండిల్లో వైసీపీ బయటికి, అంటే వీళ్ళు సిబిఎన్ కామ పార్టీ చిత్రాలు అని పెట్టారు. సిబిఎన్ కామ పార్టీ చిత్రాలు అని పెట్టి టైటిల్ పెట్టి ఇవన్నీ పెట్టారు. దాంతో అతను ఖండించాడు, ఇది ఫేక్ వీడియో అని చెప్పాడు. ఆమె రంగంలో ఎదిగింది. ఆమె భర్తతో కలిసి, భర్త పేరు నవీన్ అనుకుంటున్నా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, భర్తతో కలిసి, ఆమె పేరు అయితే గుడిపల్లి వాణి. ఎందుకంటే ఆమె బయటకు వచ్చింది కాబట్టి మనం పేరు చెప్పడం తప్పలేదు. నా పేరు గుడిపల్లి వాణి, నేను తెలుగుదేశానికి రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి. ఆ వీడియోలో ఉన్నది నేనే, కానీ అది ఫేక్. నేను ట్రైన్లో నా భర్త నా ఫ్యామిలీతో ట్రైన్లో వెళ్తున్నాను అని చెప్పి ఆ ఫోటోలని ఆ వీడియోలను కూడా షేర్ చేసింది. అంటే ఆమె ఒక దగ్గర పడుకుంది, ఆపోజిట్లో పైన ఆపోజిట్లో భర్త పడుకున్నాడు, కింద తల్లో ఎవరో మరి ఆమె తల పెట్టుకొని ఆమె ఒళ్ళో పడుకున్నది. ఈ ఫోటోలన్నీ కూడా ఆమె షేర్ చేసింది. సో నేను అక్కడ ఉండి నేను నా భర్తతో సెల్ఫీ తీసుకుంటే దాన్ని వీళ్ళు ఇలా పెట్టారు అనేది ఆమె ఖండించింది. వాళ్ళ భర్త కూడా ఇది నీచమైన రాజకీయాలు వైసీపీ చేస్తుండేది అని ఆయన కూడా ఖండించాడు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మరిన్ని ఫోటోలు పెట్టడం, అతను కలిసి ఉన్న ఫోటోలు మామూలుగా, అంటే ఈమె బొకే ఇస్తుంది ఒక దగ్గర, ఇంకొక దగ్గర పబ్లిక్గానే అందరూ ఉన్నప్పుడే కేక్ తినిపిస్తుంది తనకి, అలాంటివి ఉన్నాయి. అవి పెట్టారు. నిజానికి వాటిలో ఏమీ తప్పు లేదు. పబ్లిక్గా బొకే ఇచ్చింది, ఆయన ఎమ్మెల్యే, ఈమె తెలుగు మహిళ కాబట్టి బొకేలు ఇవ్వడం నేరం ఎందుకు అవుతుంది? దాంట్లో అశ్లీలమేమి లేదు. కేక్ కూడా ఆయన బర్త్డే కావచ్చు, ఏం బర్త్డేనో తెలియదు మనకి, అకేషన్ ఏందో తెలియదు. కేక్ ఒక ముక్కెలా పెడుతుంది, ఫోటో పోజులు ఇస్తూ ఉంది, అందరూ ఉన్నారు అక్కడ. దీంట్లో కూడా ఏం అశ్లీలం లేదు, అంటే వీళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అసలు ఈ వీడియో అంటే ఆమె ఏమో మాట్లాడట్లా, ఇలా ఉంది, మధ్యలో ఏదో కన్ను ఇట్లా అనుకుంది, చూస్తుంది. ఇతనేమో ముద్దు ఇట్లా మూతితో పెడుతున్నాడు, సైకిల్ అయితే చేస్తున్నాడు. అంటే ఆ రెండు పెట్టినప్పుడు వీళ్ళిద్దరే ఒకరికొకరు, అంటే ఆమె మనకేమొస్తుంది ఇప్పుడు, ఏం పెట్టినా కూడా ఇంకా మీనింగ్ ఏమొస్తుంది? భర్త ఉన్నాడు కాబట్టి పక్కన, ఈమె ఓన్లీ ఇట్లా ఫోన్ చూసుకున్నట్టు సైలెంట్ గా ఉంది. వాడు కూడా, ఇది వాడికి కూడా తెలిసి ట్రైన్లో వెళ్తుంది కాబట్టి వాడు కూడా సైలెంట్ గానే సిగ్నల్ ఇస్తున్నాడు, మాట్లాడుకోలే వీళ్ళు. కాబట్టి భర్తను పక్కన పెట్టుకొని ఈమె ఇతనితో వీడియో కాల్లో చూస్తుంది. ఇది చాలాసార్లు జరిగే సందర్భమే. అంటే ఎవరైనా మనకి ఇలా ఇబ్బంది ఉన్నప్పుడు గమ్ముని ఒకరినొకరు చూసుకొని కాసేపు ఆనందించే ఇది. అవతల వాడి చుట్టూ ఎవరు లేరు కాబట్టి అతను ముద్దులో సైకిల్లో పెడుతున్నాడు తప్ప ఇంకా మాటలు ఏం లేవు. కాబట్టి ఇది వాస్తవమేమో అన్న ఫీలింగ్ వచ్చే విధంగా అయితే ఉంది. కాకపోతే ఇది ఫేక్ కూడా కావచ్చు, డీప్ ఫేక్ కావచ్చు. డీప్ ఫేకా కాదా అనేది ఎలా తెలియాలి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీంట్లో రెండు ప్రాబ్లమ్స్. ఒకటి, ఏమీ లేకుండా డీప్ ఫేక్ క్రియేట్ చేయొచ్చు, ఫోటో ఉంటే కూడా వీడియో చేసేయచ్చు.
ఇప్పుడు ఈమె ఫోటో దొరికింది అనుకో, అది వీడియోనా ఫోటోనా కూడా మనం చెప్పలేం. మామూలు ఐకి తెలియదు. ఎందుకంటే ఈ సింపుల్గా ఫోటో టు వీడియో టెక్నాలజీ వచ్చేసింది. సో మనకు ఫోటో ఉంటే దాన్ని వీడియో చేసేసి మామూలుగా ఇద్దరు పక్క పక్కన నిలబడుకున్న ఫోటో ఇస్తే వాళ్ళిద్దరు ముద్దులు పెట్టుకున్నట్టు వీడియో చేసేవి ఆల్రెడీ మనకు కనబడుతుంది. కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారు. డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది వచ్చిన తర్వాత వీడియోలు రియల్ క్వాలిటీతో వీడియోలు వచ్చేస్తాయి. ఆ మధ్య వరుసగా అమ్మాయిలు బూతులు మాట్లాడి స్టాండప్ కామెడీ అమ్మాయిలవి కొన్ని వచ్చాయి బయటికి. అది మీరు ఎంతసేపు చూసినా నిజమే అనిపిస్తుంది, ఫేక్ అనేది అనిపించదు. కానీ అది డీప్ ఫేక్ వీడియో. అలా మనకి డీప్ ఫేక్ ఏది రియల్ ఏది అనేది తెలియని ఒక కండిషన్లోకి మనం వచ్చేసాం. ఎందుకంటే టెక్నాలజీలో అంత క్వాలిటీ వచ్చింది. మిడ్ జర్నీ లాంటివి, ఎన్ వీడియో లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మ్యూజిక్ అయినా అంతే, మన వాయిస్ క్లోనింగ్ కూడా అంతే. నా వాయిస్ని నేను ఒకసారి రికార్డ్ చేస్తే క్లోనింగ్, అది ఇంకా టెక్స్ట్ ఇస్తే నా వాయిస్ వచ్చేస్తుంది. మనం చెప్పాల్సిన మళ్ళీ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ వచ్చింది. అయితే వీటిని కనిపెట్టడానికి కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫేక్ క్యాచర్ అని ఒక టూల్ ఉంది. అట్లాగే డిటెక్ట్ ఫేక్స్ అని MIT వాళ్ళు, అమెరికాలో MIT కాలేజీ వాళ్ళు తయారు చేసిన, మ్యాసచ్యూసెట్స్ అనుకుంటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాళ్ళు తయారు చేసిన డిటెక్ట్ ఫేక్స్ అని ఉంది. అట్లాగే డీప్ వేర్ స్కానర్ అని ఒక టూల్ ఉంది. తర్వాత VC రివర్ సైడ్ అని ఒక టూల్ ఉంది. తర్వాత ఇన్విడియో అంటే ఒక వీడియోనిచ్చి ఈ వీడియో ఫేకా కాదా అంటే అది ఫైండ్ అవుట్ చేస్తుంది ఇన్విడియో టూల్. రివర్స్ ఇమేజ్ టూల్ ఉంది. మనం అది గూగుల్లో కూడా ఉంది. గూగుల్ది కూడా రివర్స్ ఇమేజ్, అంటే మనం ఇమేజ్ ఇచ్చి దీన్ని సెర్చ్ చేయంటే ఆ ఇమేజ్కి తగిన ఏమన్నా ఉంటే సెర్చ్ చేసేస్తుంది, ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పేస్తుంది. ఇది మామూలు మనుషులు చేసేది. కొంత డబ్బులు పట్టి సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా అడ్వాన్స్డ్ టూల్స్ చాలా ఉన్నాయి. అంటే మామూలు వాళ్ళు కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సరిపోయే టూల్స్ ఉన్నాయి. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే గవర్నమెంట్ నుంచి సైబర్ సెల్స్ ప్రత్యేకంగా చేయాలి, ఇంకా లేవు అవి. ఇప్పుడు మనకున్న BNS చట్టం ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్కి అనుబంధంగా ఒక సైబర్ సెల్ పెట్టాలి. ఎందుకంటే ఇలాంటివి రాబోయే కాలంలో బాగా పెరుగుతుంది. దీనివల్ల ఆత్మహత్యలు కూడా చాలా మంది చేసుకుంటున్నారు, హత్యలు అవుతున్నాయి, ఇవన్నీ కూడా పెరగబోతాయి. రాజకీయాల్లో కూడా ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి రాను రాను. ఇక్కడ ఒక రెండు ప్రమాదాలు. ఒకటి, లేనిది క్రియేట్ చేసి డీప్ ఫేక్ చేస్తారు. రెండు, రియల్ అయినా కూడా డీప్ ఫేక్ అనేస్తారు. రియల్గా నాది, నేను న్యూడ్గానే ఎవరో అమ్మాయితో దొరికాను, ఆ వీడియో బయటకు పెట్టారు మీరు అనుకున్నాం, నాది కాదు, అది డీప్ ఫేక్ అంటాం. సో దీన్ని ఎవడు తేల్చాలి? అఫీషియల్గా తేల్చాల్సిన మళ్ళీ గవర్నమెంటే. ఇంకోడన్నా తేలిస్తే అది మళ్ళీ వీడు ఒప్పుకోడు కదా. సో గవర్నమెంట్ అంటే మళ్ళీ మ్యానిపులేట్ చేసుకోవచ్చు గవర్నమెంట్లో. కాబట్టి ఎప్పటికీ ఇది తెగే వ్యవహారం కాదు. ఇది ఇప్పుడు మన దేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా 69 దేశాల్లో ఇప్పుడు చట్టాలు తీసుకొచ్చారు. అమెరికాలో చట్టం ఉంది, టేక్ ఇట్ డౌన్, అమెరికాలో చట్టం పేరు. దాన్ని తీసేయని అమెరికాలో చట్టం పేరు అది పెట్టారు, టేక్ ఇట్ డౌన్ అని. UAలో AI యాక్ట్ అని ఒకటి పెట్టారు. అలాగా 69 దేశాల్లో దీనికి సంబంధించిన చట్టాలు, శిక్షలు వచ్చాయి. రెండవది ఏంటంటే, ఈ డీప్ ఫేక్లో నువ్వు ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో ఆ కంపెనీకి మ్యాండేటరీగా కొన్ని రూల్స్ పెట్టారు. ఆ కంపెనీ ఏం చేయాలంటే, నువ్వు నీ ID కూడా అది పెట్టుకోవాలి. మెటా డేటా ఉంటుంది వాడి దగ్గర. నువ్వు అడిగినప్పుడు నీ మెటా డేటా ఇవ్వాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి ఫోటోలు నాకు దొరికాయి, వీళ్ళిద్దరు వీడియో నేను తయారు చేశాను. ఏదో ఉపయోగించి తయారు చేస్తే కదా, ఒక ప్లాట్ఫామ్, ఒక సాఫ్ట్వేర్ ఉపయోగించి కదా నేను చేస్తాను. ఉపయోగించినప్పుడు నేను ఎక్కడి నుంచి చేస్తాను, నా IP అడ్రస్ అంతా కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాడది పెట్టుకోవాలి మెటా డేటాలో. రేపు వాడిని అడుగుతారు, అంటే వాడు కంపెనీ ఏందని తెలియాలి. అది ఎక్స్పర్ట్లకి అందాలి ఆ డేటా అంతా. సో రేపు పొద్దున ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో దాని నుంచి కనిపెట్టేయచ్చు అన్నమాట. అది చట్టాల్లోకి రావాలి. అది ఇంకా ఇండియాలోకి ఇంకా అటువంటి స్పెసిఫిక్ డీప్ ఫేక్ AI టెక్నాలజీ మీద ఇంకా యాక్ట్లు రాలేదు. మామూలు జనరల్గా మనకి IT యాక్ట్ ప్రధానంగా ఉంది. ఇంకొన్ని 311 ఒకటి ఉంది. 311 అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్లోనే అది కూడా వస్తుంది. ఇలాగ కొన్ని చట్టాలు ఉన్నాయి, BNS కింద కూడా కొన్ని ఉన్నాయి. ఇలాగ ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా AI యాక్ట్ కానీ ఈ టేక్ ఇట్ డౌన్ లాంటి యాక్ట్స్ ఇండియాలో ఇంకా రాలేదు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ దగ్గర కూడా ఒక ఎక్స్పర్టైజ్ ఉన్న టీమ్స్ డెవలప్ కాలేదు.
కాబట్టి ఇంకా ఇవి పెరగబోతున్నాయి ఇండియాలో. సో ఏది నిజము ఏది అబద్ధం తెలియదు. నిజాన్ని కూడా అబద్ధం అని బుకాయించేయచ్చు. దీంట్లో వాళ్ళకి కూడా ఒక సౌలభ్యం దొరికినా కూడా. కానీ జనం నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మొద్దు అనుకుంటే నమ్మడు. అది ఎవరి ఇష్టం వాళ్ళది. సో దీని మీద ఇప్పుడు తెలుగుదేశం అయితే అఫీషియల్గా ఏమి స్పందించలేదు. ఎందుకంటే ఆమెగానే ఏమన్నా కంప్లైంట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తానంటే స్పందిస్తుంది. ఇది డీపా కాదో తెలీదు. వైసీపీ వాళ్ళు దీన్ని చేస్తున్నారు కాబట్టి ఎవరు చెప్పే పరిస్థితి అయితే లేదు. థ్యాంక్ యూ.